సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఎన్నడీ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనానికి మరి వేలాది మందిగా తరలివచ్చారు. మొట్టమొదటిసారిగా మరి చూస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రసాదం పెడతా ఉన్నాడు ప్రధాన అర్చకులు పూజారి గారు. మరి చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేక భజన కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గంటల తరబడి దర్శనానికి క్యూ లైన్ కట్టినారు. అన్నీ కూడా మనం చక్కగా ఈ యొక్క వీడియోలో చూడండి. శ్రీరామ రామ రామేతి రామ తత్తుల్యం అమ్మవారి దేవాలయం మూడవటికంబ మాతాకి జాయ్. మరి మనం ఇప్పుడైతే చూడబోతా ఉన్నాం ఉత్తర ద్వార దర్శనం. మరి ఇదేనండి శ్రీ లక్ష్మీనరసింహ గోవిందా గోవిందా. చూడండి, శిఖరాన్ని చూస్తూ ఉన్నాం. మరి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. జై శ్రీమన్నారాయణ. చూస్తూ ఉన్నాం అక్కడ ఉత్తర ద్వార దర్శనం. అక్కడ నుంచి ఎంట్రన్స్ మొదలుకొని గుడి వెనక నుంచి మొదలుకొని ఇక్కడ వరకు, అక్కడి రాయి చెట్టు వరకు కూడా మరి పెద్ద ఎత్తున లైన్ కనబడుతూ ఉంది. ఇదేనండి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినటువంటి భక్తులు. ఇదండి మనం చూసినట్టయితే ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కడైతే వైష్ణవ దేవాలయాలు మరి ఉంటాయో అక్కడ ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని ఉంటుంది. అందులో భాగంగానే మంతులో విశేషంగా పురాతనమైన దేవాలయం, ఇది యొక్క మహిమగల దేవాలయం. మనం అనేక మార్లు మనం చూసినట్టయితే చాలామంది పీఠాధిపతులు, ప్రవాచకులు ఎన్నో మార్లు ఈ ఆలయానికి వచ్చి ఈ యొక్క ఆలయం మహిమ గురించి చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే చాగంటి కోటేశ్వరరావు గారు పదే పదే చెప్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం ఒక పవిత్రత గురించి చెప్పారు. అందులో భాగంగానే మంత్రిలో కూడా భక్తులు చాలామంది ఉన్నారు. మరి విశేషంగా ఈ 2025లో గాను మరి యొక్క దేవాలయం విశేషంగా మరి చూసినట్లయితే చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి 5 గంటల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క దర్శనము మరి ఇప్పుడు 11 గంటల వరకు కూడా అదే రీతిలో మరి చూసినట్లయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే బయట రాయి చెట్టు ఉంటుందండి, అక్కడి వరకు కూడా మరి క్యూ లైన్ ఏర్పడుతూ ఉంది. ఎంతో ఓపికగా ఒక్కొక్కరిగా వెళ్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి యొక్క ఓపిక. మరి చూసినట్లయితే గంటల తరబడి యొక్క ఈరోజు చూసినట్లయితే 11 గంటల వరకు కూడా మరి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ఇదండి మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మహిమ. మీరు కూడా ఎల్లవేళలా దర్శించుకొని ఆ లక్ష్మీనారాయణ స్వామి పాత్రలు అవుతారని మా ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మహిమగల దేవాలయం, ఎప్పటికీ ధూప దీప నైవేద్యం, భజనలు, ఎంతో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క మహిమగల దేవాలయానికి ఎక్కడున్నా మీరు సైతం వచ్చేసి ఆ స్వామివారికి ఒక పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం మా ఛానల్ ద్వారా. సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో. మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. సత్య న్యూస్ తెలుగు.